అందరికీ నమస్కారం. ఒక్కసారి ఈ వీడియోలో ఉన్న కాయల్ని పరిశీలించండి. ఎంత అద్భుతంగా ఉన్నాయో. చూసే వాళ్ళని ఈ కాయలు చాలా బాగా చూపర్లను ఆకట్టుకుంటాయండి. మనం వెళ్తున్న క్రమంలో రోడ్డుకి ఇరువైపులా పొలం గట్ల పైన అక్కడక్కడ ఈ కాయలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఒకప్పుడు మన ఇంటి చుట్టుపక్కల కూడా ఈ కాయలు ఉండేవి. ఇప్పుడు అంతరించిపోయే పరిస్థితికి ఈ యొక్క కాయలు వచ్చినాయి. చూశారు కదా. వీటిని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ కాయలు మా చిన్నప్పుడు ఉండేవి మా పొలం గట్టు పైన, మరి చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. ఈ యొక్క కాయలు ఏంటి, వీటి యొక్క పేరు, వీటి యొక్క ఉపయోగాలు ఏంటి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఇప్పటికే వచ్చి ఉంటుంది. మరి ఈ వీడియోలో ఈ కాయలు, వాటి పేర్లు, దీని యొక్క ఉపయోగాలు, ఎన్ని రకాల సమస్యలకి ఇవి పనిచేస్తాయో ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను. మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎన్నో రకాల మొండి సమస్యల్ని, ఎన్నో రకాల జబ్బుల్ని తగ్గించే చిట్కాలు, ఉపయోగాలు నేనైతే ప్రతిరోజు కూడా కొన్ని చెప్తూ ఉంటాను. ముఖ్యంగా ఎలాంటి శ్రమ ఖర్చు లేకుండా మన ఇంటి చుట్టుపక్కల మనం నిత్యం చూస్తున్న చెట్ల ద్వారా ఆయుర్వేద వైద్యాన్ని, మూలికా జ్ఞానాన్ని నేనైతే పరిచయం చేస్తూ ఉంటాను. చూసారు కదా ఎంత బాగుందో. అయితే మనం వీటిని నిశితంగా పరిశీలించాలి. ఈ కాయలను బోలిన కాయలు, మొక్కలను బోలిన మొక్కలు మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. చూడండి. అలాంటప్పుడు ఏంటంటే మనం భ్రమపడుతూ ఉంటాం అన్నీ ఒకేలా ఉండేసరికి. అలా కాదండి. మనం ఎంత ప్రకృతిని ప్రేమిస్తే, ఎంత మనం ఇష్టంగా దీన్ని పరిశీలిస్తే అన్ని కొత్త విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది నిత్యం ప్రకృతిలో తిరిగే వాళ్ళకి ఈ యొక్క విషయం అని తెలుసు. మరి ఇది పురుషులకి అద్భుతంగా పనిచేస్తుందండి. పురుషుల యొక్క పర్సనల్ సమస్యలకి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే ఎన్నో రకాల జబ్బులను కూడా ఇది పూర్తిగా తగ్గిస్తుంది, నయం చేస్తుంది. ఇగో దీని యొక్క పత్రాలు ఈ మాదిరిగా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో దీని యొక్క పత్రాలు. దీని యొక్క కాడ అనేది ఇలా చిన్నగా ఉంటుంది, గులాబీ రంగు వర్ణంలో ఉంటుంది. ఈ కాయలు మనకి గుత్తులుగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఇవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. దీని పేరు బుడమ వీర లేదంటే వీర బుడమ అంటారు. అయితే ఈ చెట్టు అనేది, ఈ కాయలు అనేవి బుడబుచ్చకాయల చెట్టు మాదిరిగా ఉంటుంది. బుడబుచ్చకాయలు అంటారు. వాటిని బుడ్డకాయలని కూడా అంటారు. కొంతమంది అవి ఇవి ఒకటే అనుకుంటారు, కానీ వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది. చూడండి ఏంటి తేడా అంటే, దీని యొక్క కాయలు పురుషుడి యొక్క వృషణాల ఆకారంలో ఉంటాయి. గమనించండి. అలాగే ప్రకృతి కూడా చూడండి. ఇవి ఏ ఆకారంలో అయితే ఉన్నాయో ఆ ఆకారంలో ఉన్న ఈ కాయలు ఆ పురుషుడి యొక్క వృషణాల సమస్యకు అద్భుతంగా పనిచేస్తాయి. అది ఎలాగో ఒకసారి చూడండి. ఎవరైతే పురుషులు వృషణాల వాపు, నొప్పి, బాధ సమస్యతో ఎన్నో మందులు వాడినా కూడా వృషణాల యొక్క వాపు, నొప్పి తగ్గక బాధపడుతున్న పురుషులకి ఇదొక అద్భుతం. అలాంటి వాళ్ళు సర్జరీలతో పని లేకుండా, అంటే చికిత్సలతో పని లేకుండా దీని ద్వారా ఆ నొప్పి, వాపు అనేది పూర్తిగా తగ్గుతుంది. అలాంటి వాళ్ళు మీ ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన ఈ యొక్క పత్రాలు మీకు ఉన్నట్లయితే వాటి ద్వారా ఆ వైద్యాన్ని నయం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ యొక్క వీర బుడమ యొక్క పత్రాలను మీరు తీసుకొని ఒక 2 గుప్పెళ్ళు శుభ్రంగా నీళ్లు పెట్టి కడగాలి. నేను మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను. మనం ప్రకృతిలో ఏ పండుని కానీ, ఏ కాయను కానీ, ఏ పత్రాలను కానీ, ఏ తీగలను కానీ, ఏ కాడలు కానీ, ఏ దుంప కానీ
ఏ కాండం కానీ దేన్ని మనం తీసుకోవాలనుకున్న ఆహారంలా కానీ ఔషధంలా కానీ మనం తీసుకోవాలనుకున్నా కూడా శుభ్రంగా నీళ్లు పెట్టి కడగాలి. ఎందుకంటే విషకీటకాలు, సర్పాలు, ఏదైనా విషానికి సంబంధించిన పురుగులు వాటిపైన పాకులాడుతూ ఉంటాయి, తాకుతూ ఉంటాయి. అప్పుడు దాని ప్రభావం కొంత ఉంటుందని ఆయుర్వేద గ్రంథాలు మనకు చెప్తూ ఉన్నాయి. అప్పుడు మనం శుభ్రంగా కడగడం ద్వారా అదంతా పోతుంది. ఇప్పుడు ఈ పత్రాలని 2 గుప్పెళ్ళు తీసుకొని శుభ్రంగా నీళ్ళు పెట్టి కడిగి ఒక పాత్రలో వంట ఆముదం కానీ నువ్వుల నూనె కానీ ఈ 2 మాత్రమే, ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు తీసుకొని ఆ పాత్రలో ఆ నూనె కొంచెం వేసి బాగా వేడి చేసుకొని ఈ యొక్క ఆకుల్ని 2 గుప్పెళ్ళు వేసి అందులో ఒక కోడిగుడ్డు పగలగొట్టి అందులో వేసి కొంచెం పసుపు, కారం, ఇదంతా కూడా అంటే మనం కోడిగుడ్డు యొక్క ఫ్రై ఏ రకంగా అయితే ఇంట్లో చేసుకుంటామో ఆ రకంగా ఈ యొక్క ఆకులతో కోడిగుడ్డు ఫ్రైని చేసుకోవాలి. మసాలాలు, వేడి పదార్థాలు కొంచెం తక్కువ వేసుకొని మనం చేసుకొని దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆహారంలా తీసుకోవాలి. ఇది ఒకటి. దీనికి అనుసంధానంగా ఈ యొక్క ఆకుల్ని తీసుకొని ఉడకబెట్టి నీళ్ళతో బాగా ఉడకబెట్టి ఈ యొక్క ఆకుల్ని ఎక్కడైతే వాపు ఉందో, వృషణాల యొక్క వాపు ఉందో దానిపైన వేసి లాగి, మరీ బలంగా కాకుండా మరీ లూజుగా కాకుండా ఒక మాదిరిగా వేసి లాగి బలంగా కట్టాలి. ఇది రాత్రి సమయంలో కట్టు వేస్తూ ఉదయాన్నే తీసివేస్తూ ఉండాలి. అలాగే సాయంత్రం సమయంలో దీన్ని కోడిగుడ్డు యొక్క ఫ్రైలో వేసుకొని ఈ యొక్క ఆకుల్ని వేపుడు చేసుకొని తినాలి. ఈ రకంగా మరి చేసినట్లయితే ఒక 4-5 రోజుల్లోనే ఆ నొప్పి తగ్గుతుంది, వాపు తగ్గుతుంది, ఆ బాధ కూడా పూర్తిగా తగ్గుతుంది. ఇందులో ఎలాంటి సందేహం వద్దండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ మీకు ఒక ఆలోచన రావచ్చు, మరి ఈ కోడిగుడ్డు తినని వాళ్ళ పరిస్థితి ఏంటండి? కోడిగుడ్డు లేకుండా కూడా తినొచ్చు, కానీ రుచికరం కోసం మాత్రమే ఈ కోడిగుడ్డుని వేసుకొని తినమని చెప్తున్నాం. రుచి కోసం మాత్రమే. అంటే పూర్వకాలంలో మన పెద్దలు ఎందువల్ల పెట్టారో కానీ ఈ కోడిగుడ్డుతో తినండి, రుచి బాగుంటుంది అంటే ఈ యొక్క ఆకుకి ఆ కోడిగుడ్డుకి 2 కలిస్తే కొంచెం రుచి బాగుంటుంది అని మాత్రమే ఆయుర్వేద గ్రంథాల్లో వ్రాయబడి ఉంది. మరి పథ్యం ఖచ్చితంగా చేయాలి. మరి పథ్యం చేయకపోతే ఏదన్నా ప్రమాదం అవుతుందంటే ప్రమాదం ఏమీ కాదులే కానీ పథ్యం చేస్తే ఫలితం అనేది వేగవంతంగా, త్వరగా, అద్భుతంగా ఉంటుంది అని మనకి మూలికా తంత్రాలు, మూలికా శాస్త్రాలు, ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మరి ఏంటి నీచు పదార్థాలు అంటే మనం కోడిగుడ్డు వేస్తున్నాం కాబట్టి మాంసం కానీ చేపలు కానీ తినకుండా ఉంటే మంచిది. ఇక పథ్యానికి వచ్చేసరికి మజ్జిగన్నంతో అధిక మసాలాలు, అధిక వేడి పదార్థాలు తీసుకోకండి. ఎందుకంటే అది వృషణాల యొక్క వాపు కాబట్టి ఈ వేడి పదార్థాలకు అవి ఇంకా వాచే అవకాశం ఉంది. ఈ రకంగా మనం చేయడం ద్వారా ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న వృషణాల వాపు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకా ఇది చర్మ రోగాలకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. చర్మం యొక్క రోగాలు, అలాగే శరీరం పైన ఉండే దెబ్బలు, వీటికి కూడా ఈ యొక్క ఆకులను తీసుకొని ఉడకబెట్టి వీటిని దెబ్బలపైన వేసి కడుతూ ఉండాలి, వాపులపైన వేసి కడుతూ ఉండాలి. అలాగే ఈ యొక్క ఆకుల రసం అనేది చర్మ వ్యాధులకు కూడా బాగా పనిచేస్తుంది. ఎన్ని రకాల సమస్యలకి ఇది పనిచేసినప్పటికీ వృషణాల వాపు, నొప్పికే ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఇది ఇలా పైకి ఇలా ఎక్కువగా లావుగా ఉన్న ఎంత డొప్పండి, ఇదంతా డొప్ప చూడండి, అలా శబ్దం వస్తుంది. దీన్ని పూర్వకాలంలో పిల్లలు తలపైన వేసి కొట్టుకుంటారు, ఆడుకుంటూ ఉంటారు. దీని లోపల ఇదంతా బోలేనండి, ఏమి ఉండదు. పైకి లోపల ఇలా గింజలు ఉంటాయి, ఒక 3 గింజలు ఉంటాయి. 3 గింజలు. ఆ గింజలను నొక్కామంటే ఇగో ఇలా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇది. మరి ఎక్కడన్నా ఇది మీకు కనిపించినట్లయితే దీన్ని సంరక్షణ చేయండి, ఉపయోగించుకోండి.
సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి.